నువ్వు చచ్చిపోవాలి, నువ్వొక్క దరిద్రుడివి, ఈ దేశంలోకి వెళ్ళి నిన్ను ఎల్లగొట్టాలి. మధ్యాహ్న భోజనం ముఖ్యమైనది, చదువు మిధ్యాహ్నమై భోజనంలో గుడ్డెట్టారా గడిది గుడ్డెట్టారా, చదువుకోమని లేకపోతే వెళ్ళిపోమని చెప్పు. కొడుకుడు కోసం వస్తావు నువ్వు. మన ఇంట్లో మన తండ్రో మన తాతో ఒక తప్పు మాట మాట్లాడినంత మాత్రాన తను చెప్పిన మంచి మాటలు మర్చిపోయి ఇంగిత జ్ఞానం లేకుండా నువ్వు చచ్చిపోవాలి, నువ్వొక్క దరిద్రుడివి, ఈ దేశంలోకి వెళ్ళి నిన్ను ఎల్లగొట్టాలి అని వయసుకి గౌరవం ఇవ్వకుండా తిట్టేస్తావా? లేదా మాట్లాడింది తప్పు, ఇంకోసారి ఇలా మాట్లాడకండి అని మర్యాదగా చెప్తామా? గరికపాటి గారు మాట్లాడిన తీరులో తప్పుంది, కానీ తన ఉద్దేశం ఏంటి? దృష్టి తిండిపై కాదు చదువుపై పెట్టండి అన్నాడు. మాట్లాడింది తప్పే, కానీ ఇదే సోషల్ మీడియాలో చిన్న పిల్లలపై అసభ్యకరంగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. మన దేశంలో ఉంటూ శత్రు దేశాలకు సపోర్ట్ చేస్తూ వీడియోలు తీసే వాళ్ళు కూడా ఉన్నారు. మన ధర్మం గురించి నోటికొచ్చినట్టుగా బాగే వాళ్ళు కూడా ఉన్నారు. అరే అదంతా పక్కన పెట్టండి. అన్నం పెట్టి పెంచిన తల్లిదండ్రులను ఇంత ముద్ద ఇంత స్థలం ఇవ్వలేక వృద్ధాశ్రమాల్లో వేసే పిల్లలు కూడా ఉన్నారు. ఇదే గరికపాటి గారు తల్లిదండ్రుల విలువ గురించి ఎంత గొప్పగా మాట్లాడారు, మన దేశం గురించి ఎంత గర్వంగా చెప్పారు. ఎంతో మంది ప్రజలకు మన ధర్మం యొక్క గొప్పతనాన్ని తండ్రిలా బోధించలేదా? సోషల్ మీడియాలో జరిగే తప్పుల ముందు ఆయన మాట్లాడిన తప్పు ఒక తప్పేనా? చెప్పండి, తప్పుని తప్పే అని చెప్పండి. కానీ తను గతంలో చెప్పిన మాటలు మరిచి ఒక్కటే పట్టుకొని తన అనుభవాన్ని, తన వయసుని, తన ప్రవచనాలను మరిచి మదమెక్కిన మాటలు మాట్లాడకండి. అయ్యా గరికపాటి గారు, మీరంటే అమితమైన ప్రేమ, అభిమానం, గౌరవం మాకుంది. మీరు మాట్లాడిన మాటల్లో తప్పుంది. అన్నం ముద్ద కోసం పరుగులు పెడుతున్న ఎన్నో పేద కుటుంబాలున్నాయి. చదువు విలువ తెలియక ఆకలనే పొట్ట నొప్పితో గిన్నె పట్టుకొని స్కూల్ కి వెళ్తే కడుపు నిండుతుంది అనే కారణంతో స్కూల్ కి వెళ్లే పిల్లలు చాలా మంది ఉన్నారు. ఉచిత మధ్యాహ్న భోజనం వచ్చిన తర్వాత గవర్నమెంట్ స్కూల్ కి పిల్లలు అధికంగా వెళ్తున్నారు. గరికపాటి గారు, దయచేసి మీరు మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోండి చాలు.